నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. అధికారులు మామూళ్ల మత్తులో హాయిగా నిద్రపోతున్నారు. ఇంకేముంది, మన ఇసుకాసురులకు దొరికిందే తడువుగా రేయింబవళ్లు డ్రెడ్జింగ్ చేస్తూ హాయిగా ఇసుకను భారీగా తరలించేస్తున్నారు. ఇదే కొనసాగితే అతి కొద్ది కాలంలోనే గోదావరిని కూడా మాయం చేసేస్తారు వీళ్ళు అంటున్నారు ప్రజలు. మరి ఇసుకాసురుల ఆగడాలకు మామూళ్ల మత్తు నుండి బయటకు వచ్చి కొంచెమైనా చెక్ పెడతారా, లేదంటే ఇదే కొనసాగుతుందా, వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. మీరు చూస్తున్న ఈ ఇసుక కొండ నిన్న సాయంత్రం 7 గంటలకు లేదు, ఇప్పుడుంది. అంటే రాత్రికి రాత్రే దేవతలు వచ్చి ఇసుక ఇక్కడ గుట్టగా పోసి పట్టుకుపోండ్రా అని చెప్పి వాళ్ళకి అప్పగించారు అని ప్రజలు నమ్మాలి. ఎందుకంటే ప్రజలు వెర్రిబాగుల వాళ్ళు కదా, ఏం చెబితే అది ఏమైతే అది చూస్తూ ఉంటారు అధికారులాగా. ఎందుకలా? అధికారులకు మామూళ్ళు వస్తున్నాయి, ప్రజలకైతే భయం, ఏం చేస్తారో ఇసుకాసురులని. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.